మనవి గజిబిజి జీవితాలే కాదు, బిజీ బిజీ బతుకులు కూడా. మరి మన బిజీ గజిబిజి లైఫుల్లో నిజంగా మనం కోల్పోతుంది గుర్తిస్తున్నామా? పోనీ మనకు ఉన్నదాన్ని ఆస్వాదిస్తున్నామా? రెండూ చేయడం లేదు. లేనిది కావాలంటూ పరుగులు తీస్తున్నాం, ఉన్నది పట్టించుకోకుండా ఉరుకులు పెడుతున్నాం. మరి ఈ ఉరుకుల పరుగుల నడుమే మన మధ్య ఉన్న ఆ మామూలు గొప్పవారిని గురించి ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్నామా? అవును, వారు గొప్పవారు. అదే సమయాన వాళ్ళు మామూలు వారు కూడా. ఎంత మామూలు వాళ్ళంటే వాళ్ళు గొప్పవాళ్లని మనం గుర్తించడానికి కూడా సాహసించం, సహనం వహించం. అయినా కూడా వారు సామాన్యులు కారు. అసామాన్యంగా జీవితపు కన్నీళ్ల ఏటికి ఎదురీదేవారు కాదు కాదు, ఎదురీతకి సజీవ నిర్వచనాలు. సకల లోకాలకు వెలుగులు పంచే సూర్యుడి సారథి పేరు అనూరుడు. అసూరుడు ఆకాశ మార్గాన ఆ ప్రత్యక్ష భగవానుడికి మార్గదర్శనం చేసే సూర్యరథ సారథికి కాళ్లు లేవనే విషయం మీకు తెలుసా? అవును, ఆ కాళ్లు లేనివాడే సమస్త లోకాల్ని ఓ విధంగా నడిపిస్తుండడం నిజంగా విచిత్రం కాదు కాదు, విశేషం. ఇక్కడే ఒక జీవిత సత్యం దాగుంది. కాళ్లు లేనివారు, కాళ్లపై నిలబడలేనివారు ఒక్కటి కాదు. తమకు కాళ్లు లేకపోవడం కొందరి దురదృష్టమే కాని దౌర్బల్యం కాదు. ఎందుకంటే కాళ్లు లేకపోయినా వాళ్లు తమ కాళ్లపై తాము నిలబడి స్వయం కృషికి సజీవ సాక్ష్యాలు అవుతారు. అలాంటి ఓ చెరగని చిరునవ్వుల ఆత్మవిశ్వాసమే సుజాత, కాదంటే ది మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ సుజీ. 2001లో 15 years బ్యాక్ రోడ్ యాక్సిడెంట్. నేను షిరిడి వెళ్తూ ఉంటే మా కార్ మేజర్ యాక్సిడెంట్ అయిందనమాట. దాంట్లో నా స్పైన్ ఇంజురీ అయింది. ఆ స్పైన్ ఇంజురీలో ఇక్కడ నా బోన్ అండ్ స్పైన్ కార్డ్ ఫ్రాక్చర్ అయిందనమాట. దాంతో ఈ లెవెల్ నుంచి బాడీ మొత్తం పారాప్లీజిక్, అంటే దెర్ ఈజ్ నో పవర్, నో సెన్సేషన్, నథింగ్, జస్ట్ లైక్ పారాలిసిస్ లాగా అయిపోయింది. షిరిడీకి వెళుతూ యాక్సిడెంటా? ఇదేం నిర్దయుడైన దేవుడు అన్న ప్రశ్న సహజంగానే ఎవరికైనా కలగొచ్చు. దేవుణ్ణి నమ్మని వారు సరే, నమ్మేవారు మాత్రం ఆయన వేసిన కఠిన శిక్షని ఎలా అర్థం చేసుకుంటారు? బహుశా తన గర్భంలోంచి బంగారం కూడా ఉదారంగా ఇచ్చేసే భూమి కంపించినప్పుడు తీవ్ర నష్టం తెస్తుంది. అలాగే అత్యంత ఆహ్లాదకరమైన తీరాన్ని పంచే సముద్రం ఒక్కసారి సునామీగా దూకిందంటే ప్రళయం సృష్టిస్తుంది. దేవుడు అంతేనేమో. చల్లగా చూడాల్సిన వాడు ఒక్కోసారి అలౌకిక కారణం దేనివల్లో ఆగ్రహిస్తాడు. అప్పుడే బ్రతుకుబండి బోల్తాపడి మనల్ని కలిచివేస్తుంది. పేరెంట్స్కి పిల్లలకి ఇలా అయితే ఎలా ఉంటుంది? ఇంకా వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయినట్టుగా ఉంటుంది. మా ఫాదర్ చాలా బాధపడేవాళ్ళు, కానీ తర్వాత హీ వాజ్ స్ట్రాంగ్. అంటే తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేక, ఆయన ఏజ్ కూడా సహకరించక ఆయన చనిపోయారు, అది వేరే విషయం. కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా ప్రౌడ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మా మదర్, జనరల్గా ఒక మదర్కి ఒక యంగ్ డాటర్ ఇట్లా బెడ్ రిడన్ 15 years నుండి ఉందంటే తన లైఫ్ ఎలా ఉంటుంది? హెల్గా ఉంటుంది. అట్లా అదే కాకుండా కూతురు యాక్సిడెంట్ అయింది, ఎట్ ద సేమ్ టైం యాక్సిడెంట్ అయిన 2.5 yearsకి మా ఫాదర్, అంటే భర్త చనిపోవడము. తనకి ఇంకా లైఫ్లో ఏముంటుంది అసలు? నిరాశ, ఇంకా ఏమి చేయాలన్న ఆశ ఏమి ఉండదు. మా మదర్ కూడా అలాగే ఉండేవాళ్ళు. కానీ నేను ఈరోజు నా లైఫ్ని చూసి తను ఎలా అంటే, మా ఇంట్లో నేను ఒక పేషెంట్ని ఉన్నానన్న సంగతి మర్చిపోయారు అందరూ.
సుజాత తల్లి కమలమ్మ ఆనందం, గర్వం సమర్థనీయమే. ఎందుకంటే తన పేరుకి తగ్గట్టే సుజాత చాలా మంచి కూతురు. అంతేకాదు గొప్ప కూతురు కూడా. చిన్నప్పటి నుంచి బడి చదువుల్లో ఎబ్బడి మొబ్బడిగా మార్కులు తెచ్చుకున్న ఆమె ఫోటోగ్రఫీ లాంటి విభిన్నమైన వృత్తిని ఎంచుకుంది. ఒక 21 ఏళ్ల ఇండిపెండెంట్ ప్రౌడ్ డాటర్గా తల్లిదండ్రుల్ని మురిపించింది. కానీ అంతలోనే సర్వం తలకిందులు చేసే యాక్సిడెంట్ అవ్వనే అయ్యింది. నేను ఏదైనా కోర్స్ చేద్దామన్నట్టుగా యూఎస్ వెళ్దామన్న ప్లానింగ్లో ఉన్నాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్ అనమాట. ఆ టైంలో ఏంటంటే ఒకసారి అట్లా షిరిడి వెళ్ళొద్దాము అన్నట్టుగా అనిపించింది. వెళ్దాం అనుకొని నేను ఈవెన్ అంటే మా సిస్టర్ వాళ్ళతో ప్లాన్ చేశాను, మా ఫ్యామిలీ వాళ్ళతో ప్లాన్ చేశాను. అంటే అనుకున్నాము చాలాసార్లు ఇప్పుడు వెళ్దాం అప్పుడు వెళ్దామని, అవ్వలేదు. ఆ తర్వాత వన్ ఫైన్ డే అంటే నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు షిరిడి. వెళ్తూ ఉంటే వాళ్ళు ఇన్ఫామ్ చేశారు నాకు వెళ్తున్నామని. బట్ వాళ్ళతో పాటు వెళ్దామని కూడా ప్లాన్ చేయలేదు. వాళ్ళు వెళ్ళే ముందు నేను యాక్చువల్లీ ఆ రోజు కూడా నేను అవైలబుల్ లేను, ఎక్కడో నేను పార్టీలో ఉంటే నా ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఫైనల్గా వెళ్ళే టైంకి వాళ్ళు బయలుదేరిపోయాక నా ఫోన్ కలిస్తే వస్తావా అని అడిగితే అప్పటికప్పుడు నేను రెడీ అయిపోయి వెళ్ళాను అనమాట. వెళ్తుండగా జస్ట్ ఆన్ ద వే ఐ థింక్ 120 కిలోమీటర్స్ ఎంత హుస్నాబాద్ అని ఆన్ ద వే టు షిరిడి, అక్కడ యాక్సిడెంట్ అయింది. సుజీ ఎదుర్కొన్న యాక్సిడెంట్ ఆమెకి మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికి ఓ పెద్ద కుదుపు. అయినా ఆ విషమ ఘడియల్లో ఇంట్లో వారు తనకెంతో అండగా నిలిచారు. మరీ ముఖ్యంగా ఆమె తల్లి. అయితే సుజీ మంచానికి పరిమితమైన 2 సంవత్సరాల్లోనే తండ్రి చనిపోవడం మరో పెద్ద విషాదం. అయినా ఏ క్షణం కూడా తను ఆత్మవిశ్వాసం కోల్పోకపోవడం అసామాన్యం. మా అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు మేము చాలా బాధపడ్డాము. అట్లా 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాధపడ్డాము. తనే అన్ని పనులు చేసుకుంటుంది, పిల్లల్ని చూస్తుంది, అందరినీ చూస్తుంది, మమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటుంది. తుఫాను తెచ్చే నష్టం బోరున వర్షం కురుస్తున్నప్పుడు అంచనాకు రాదు. ఒక్కసారి వర్షం వెలిస్తేనే తీవ్రత అర్థమయ్యేది. అలాగే జరిగింది. యాక్సిడెంట్ తాలూకు నష్టం విషయంలో కూడా తాను జీవితాంతం నడువలేనని మొదట్లో గ్రహించలేకపోయింది సుజాత. అయితే మెల్లమెల్లగా కంప్యూటర్, పేపర్స్ ఉపయోగిస్తూ తన సమస్యని శాస్త్రీయంగా అధ్యయనం చేశాక గాని చేదు నిజం బోధపడలేదు. మంచంపై తనది రెస్ట్ కాదని, అరెస్ట్ అని ఆమె కొన్ని నెలల తరువాత గ్రహించింది. యాక్సిడెంట్ ముందు 1 నిమిషం కూడా నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఫోటోగ్రఫీ ఫీల్డ్ బయట తిరుగుతూ ఉండేదాన్ని వర్క్ గురించి. అదర్ దెన్ వర్క్ కూడా నేను చాలా ఎక్కువ బయట వెళ్తుండేదాన్ని. అలాంటి దాన్ని ఒక్కసారిగా ఇంట్లో ఉండడము, దాన్ని అందరైతే అసలు చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ 1 ఇయర్ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వదు, మెయిన్గా అసలు మెంటలీ సర్వైవ్ అవ్వదు అనుకున్నారు. ఇలా బయట తిరుగుతున్న ఆజాద్ పక్షిని ఇంట్లో బెడ్ మీద ఉంచితే కొన్ని రోజులు మేబీ ఒక 1 మంత్ అయితే నేను పక్కకు కూడా చూడడానికి లేకుండా, ఇక్కడ సర్జరీ అయింది కాబట్టి వాళ్ళు ట్రాక్షన్ వేశారు, ఓన్లీ సీలింగ్ చూడగలిగాను నేను. అంటే ఇటు పక్కకి అటు పక్కకి ఎటు తిరగకుండా సీలింగ్ చూశాను అనమాట. కళ్ళు తెరిస్తే ఓన్లీ సీలింగ్. పక్కన ఎవరన్నా నిల్చుంటే కూడా ఎవరున్నారా అని అడిగి మాట్లాడేదాన్ని. అంటే నేను పక్కన ఉన్నవాడిని చూడగలిగేదాన్ని కాదు. నిజానికి సుజీ జీవితంలోకి ఈ దారుణమైన దశ చాలా సాదాసీదాగా ప్రవేశించింది. 20 ఏళ్లు స్వేచ్ఛగా గడిపిన ఆమెని మంచానికి బందీని చేసే దుర్ఘటన ఎలాంటి అపశకునాలు పొడసూపకుండా అమాంతం మీదపడింది.
అంతేకాదు సాయికి మొక్కుకుని వద్దామని షిరిడీ బయలుదేరిన ఆమె ఎవ్వరూ ఊహించని నష్టాన్ని భరించాల్సి వచ్చింది. బహుశా బాబా ఆమెను ఎందరెందరికో ప్రేరణగా నిలిపేందుకు ఇలాంటి పరీక్షకు గురిచేశాడేమో. అంతకంటే ఇంకే ఆలోచన కూడా జరిగినా యాక్సిడెంట్కి సంజాయిషీ ఇవ్వదు. కాలం మారేదాకా చెట్టుని అంటుకుని ఉన్న ఆకులు కూడా వాతావరణం మారగానే నిశ్శబ్దంగా రాలిపోతాయి. ఇది మనుషులు మనసుల విషయంలోనూ నిజమే. యాక్సిడెంట్కు ముందు సుజాత చుట్టూ ఉన్న ప్రపంచం, ఆ తరువాతి ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కేవలం కొన్ని క్షణాల ఓ దుర్ఘటన జీవితాన్ని సమూలంగా మార్చేసింది. యాక్సిడెంట్ అవ్వకముందు వెరీ నార్మల్, అంటే లైక్ ఎనీ అదర్ యూనో గ్రోయింగ్ కిడ్, గ్రోయింగ్ యంగ్ గర్ల్ లైఫ్ ఎలా ఉండిందో అలా ఉండింది. అంటే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఒక 21 years, వెరీ షార్ప్ కిడ్ నేను. స్కూల్లో కానీ అదర్వైజ్ చాలా యూనిక్గా ఉండేదాన్ని. రెగ్యులర్ స్టడీస్ కాకుండా ఫోటోగ్రఫీ చేయాలనుకొని ఫోటోగ్రఫీ చేసి ఫోటోగ్రఫీ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది. అమావాస్య చీకటిని తెస్తుంది, కానీ మనం దీపం వెలిగించుకుని నడక సాగిస్తానంటే అది వద్దనదు కదా. అదే నిజమైంది సుజీ విషయంలో. ఆమె యాక్సిడెంట్తో దట్టమైన చీకట్లలో ఇరుక్కుపోయినా తన దారి తానే వెతుక్కోవాలని సంకల్పించింది. అనుకున్నదే తడువుగా శారీరక వైకల్యాన్ని ఎంతో కొంత పూడ్చగలిగే ఆర్థిక స్వావలంబనపై దృష్టి పెట్టింది. బిజినెస్ చాలా హార్డ్ వర్క్ చేశాను. అంటే టెక్స్టైల్ బిజినెస్ చేశాను. టెక్స్టైల్ బిజినెస్ తర్వాత ఇంకా ఇండిపెండెంట్ అవ్వాలనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చాను. యాక్చువల్లీ నా అకాడమికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి జస్ట్ ఇంటర్మీడియట్ నుండి స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం అన్నది అసలు ఈవెన్ నవైసి ఎంబీఎస్ కూడా చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు. సో దాంట్లో చాలా స్టడీ చేశాను, ఎన్నో చాలా కష్టపడ్డాను దానికి. ఐ థింక్ నేను అంటే ఎంబీఎస్ అవన్నీ చేయలేదు, కానీ నేను చదివింది మచ్ మోర్ దెన్ దాట్ ప్రాక్టికల్గా. సో ఈరోజు అంటే స్టాక్ మార్కెట్ని కరెక్ట్గా నేను అనలైజ్ చేయగలుగుతాను. ఐ కెన్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఐ యామ్. అంటే ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ నేను చూపించగలుగుతున్నది. నేను వేరే పోర్ట్ఫోలియోస్ కూడా మేనేజ్ చేసే స్టేజ్కి వచ్చాను ఇప్పుడు. అంతా నార్మల్గా ఉన్నవారే చేయలేని అద్భుతం ఆర్థికంగా చేసి చూపింది సుజీ. అందుకే ఆమెని అబ్నార్మల్గా చూడాలని భావించిన వారు కూడా సూపర్ నార్మల్ అని ఒప్పుకున్నారు. అయితే తనని ఎందరెందరికో ఇన్స్పిరేషన్గా మార్చి ఫేమస్ కూడా చేసింది మాత్రం టీవీ తెరపై యాంకర్గా కనిపించడం. అది కూడా అనుకోకుండానే జరిగిన అనుకోనంత సక్సెస్ అయింది. యాంకరింగ్ అనగానే అంటే నేను అనుకున్నాను రవిప్రకాష్ గారు ఆఫర్ చేసినప్పుడు మేబీ రవి సార్కి అంతగా నా బాడీ గురించి తెలియదేమో, మేబీ ఏమనుకున్నారో అనుకొని నేను నిజంగా అంత ఎక్సైట్ అవ్వలేదు. మళ్ళీ ఎప్పుడైతే పర్సనల్గా కలిసి నిజంగా ఆయన సీరియస్గా డిజైన్ చేస్తుంటే అని ఒక సైడ్ చాలా డౌట్ ఉండింది, ఎలా చేస్తాను ఏంటి అని ఉంది. కానీ చాలా హార్డ్ వర్క్ చేశానండి. అంటే నాకు ఇలా నార్మల్గా కూర్చోవడం కూడా కష్టము, ఒక స్ట్రెచ్లో కూర్చోవడం కష్టము, ఇంకా ఆ లైట్స్ అవన్నిటితో కూర్చోవడం అంటే చాలా కష్టము. దట్టు అంటే నేను ఒక రూమ్లో ఉంటాను కాబట్టి, అంటే మొబిలిటీ తక్కువ కాబట్టి ఒక రూమ్ అట్మాస్ఫియర్ అలవాటైపోతుంది, రూమ్ టెంపరేచర్ అలవాటైపోతుంది. అలాంటిది దానికి తగ్గట్టుగా నా షో మేలో స్టార్ట్ అయింది, మిడ్ మేలో. ఆ మేలో ఫ్యాన్స్ లేకుండా, ఏసీ లేకుండా, హెవీ లైట్స్ తోటి వర్క్ చేయడం అన్నది ఇంపాసిబుల్. బట్
మనకి నిజంగా ఆ స్ట్రాంగ్ విల్ ఉంటే అవన్నీ కనిపించవు అన్నట్టుగా నాకేమీ కనిపించలేదు. సుజాత ఇంత సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం? ఈ ప్రశ్న చాలా మందికే కలుగుతుంది. చాలా సింపుల్గా చెప్పుకుంటే ఆమెకు సొంత కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన అండ ప్రధాన కారణం. అయితే అంతకన్నా కూడా అతిపెద్ద బలం అసలు ఆమెను వాళ్ళు ప్రత్యేకంగా ట్రీట్ చేయకపోవడం. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఉన్న మనిషికి సానుభూతితో పనేముంటుంది? సుజీ కూడా ఆ కోవకే చెందిన స్ట్రాంగ్ పర్సన్. సరిగ్గా ఆలోచిస్తే మనుషులంతా వైకల్యం ఉన్నవారే. శారీరక లోపం ఉన్నవారిది పైకి కనిపిస్తుందేమో గాని దాదాపుగా మానవజాతి మొత్తం మానసిక వైకల్యాల సమాహారమే. డబ్బులు, సుఖాలు, ఆస్తులు, అంతస్తులు ఇలా ఎన్నిటి వెంటో మనిషి పరుగులు తీస్తుంటాడు. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైంది సంతోషం, ఆనందం. ఆ హ్యాపీనెస్ ఉంటే మరే డ్రీమ్ అక్కర్లేదు. సుజాత ఫిలాసఫీ అదే. ఆమె డ్రీమ్స్ ఏవీ లేవు, హ్యాపీగా ఉండటమే డ్రీమ్. మనిషి సంతోషం కోసం ఏమైనా చెయ్యొచ్చు. అంతేకాదు, సంతోషంగా ఉంటేనే ఏదైనా చేయగలడు. ఈ విషయాన్ని ఎంతో శ్రమకూర్చి యాంకరింగ్ చేసిన సుజీ అద్భుతంగా నిరూపించింది. నిజానికి ఆమె తనకున్న ఆరోగ్య స్థితిలో పెద్ద పెద్ద కెమెరా లైట్స్ ముందు కొద్ది నిమిషాలు కూడా కూర్చోలేదు. అయినా పట్టుదలతో నచ్చిన పని సంతోషంగా చేస్తుంటే కష్టమే ఉంటుంది. ఒకవేళ ఉన్నా ఆ కష్టం కష్టమని ఎలా అనిపిస్తుంది? ఈరోజు నాకంటే ఈ సెలబ్రిటీ స్టేటస్ రావడము, నేను ఒక యాంకర్ అవ్వడం, ఇవన్నీ నేను అంటే యాంకర్ అవుదామని వెళ్ళలేదు. నేను ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేశానో థింగ్స్ కేమ్ టు మీ. నేను అంటే ఈ సక్సెస్ స్టోరీ గురించి ఎన్నో మీడియా ఆర్టికల్స్ అవన్నీ వచ్చినప్పుడు నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. ఆ అవార్డ్స్లో వన్ ఆఫ్ ద అవార్డ్స్లో రవిప్రకాష్ గారు కలవడము, ఆయన ఆఫర్ చేయడము. అంటే ఇట్లాంటి యాంకరింగ్ చేయడానికి నార్మల్గా ఎవరైనా చాలా కష్టపడతారు, ఇట్స్ నాట్ సో ఈజీ కదా. అట్లాంటిది ఆయనే నాకు ఆఫర్ చేయడము, దెన్ వాళ్ళే నాకు ట్రైనింగ్ ఇచ్చి ప్రోగ్రామ్ని డిజైన్ చేసి నాకు ఒక యూనిక్, అంటే ఒక్క ప్రోగ్రామ్ తోటే నాకు ఇంత పాపులారిటీ వచ్చిందంటే రియలీ ఇట్స్ లక్. అండ్ ఐ కెన్ సే యునో, మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు థింగ్స్ మన వే వస్తాయి. ఒక వ్యక్తికి ఒకరోజు ఒక యాక్సిడెంట్ జరగడం పూర్తిగా పర్సనల్. కానీ ఆమె మంచానికే పరిమితమై ఉండిపోకుండా తెలుగు మాట్లాడే వారందరికీ ప్రేరణగా నిలుస్తూ తెరపై మెరవటం యాక్సిడెంటల్. అయితే యాంకర్గా అందర్నీ మెప్పించిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ మూడో మెట్టు కూడా ఎక్కింది. అది మాత్రం యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంటల్ కూడా కాదు. 25 మంది చిన్నారుల జీవితాల్ని మొగ్గల్నుంచి పువ్వులుగా వికసింపజేస్తున్న అనాథాశ్రమం నెలకొల్పడం నిజంగా ఓ మానవతా యజ్ఞం. మా తమ్ముడు వాళ్ళు అడ్రస్ ఇవ్వకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వస్తానంటే ఇంటికి రావద్దు, అక్కడే ఉండాలి, అక్కడే ఉండు అని చెప్పారు. ఒకవేళ ఇంటికి కనుక చెప్పకుండా వస్తే కనుక మా దగ్గర ఉంచుకోము, ఎర్రగడ్డలో జాయిన్ చేస్తాము అని చెప్పారు. పెద్ద పెద్ద వృక్షాలు కూడా అమాంతం నేలకూలేటంతటి మహా తుఫాన్ ఎదుర్కొన్న సుజీ యాంకర్గా పేరుతో పాటే ఎందరికో ప్రేరణను పంచింది. అక్కడితో ఆగక అనాథాశ్రమం నడిపిస్తూ ఆదర్శం కూడా అయ్యింది. ఇలాంటి ఎవరూ చేయని పనులు చేయటం
ఎంతో ఆత్మతృప్తినిస్తుందనే ఆమె 2009 నుంచి ఎందరో పసిపిల్లల జీవితాల్లో వెలుగు తెచ్చింది. వాళ్ల తల్లిదండ్రుల సమస్యలే వాళ్ల సవాళ్లైన చిన్నారులకి ఆమె రక్షణ కవచంగా నిలుస్తోంది. దీది ఆ పరిస్థితిలో ఉండి కూడా ఇంతమంది పిల్లల్ని చూసుకున్నందుకు నాకు సంతోషం అనిపిస్తుంది. నాకు పెద్దయ్యేదాకా ఇది ఇట్లనే ఉంటే నాకు వచ్చిన రూపాయలు నాకు వచ్చే దాంట్లో సగానికి సగం మీరు తీసుకొని మిగతా దీనికే పెడతాను. వేగంగా పరుగులు తీసే గుర్రం డెక్కల కిందనున్న దుమ్ము అనివార్యంగా రేగిపోతుంది. అలాగని గుర్రం దుమ్ము లేపేందుకు పరిగెత్తిందందామా? కానే కాదు. గొప్ప విజయాలు సాధించేవారు కూడా అంతే. 4 నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సుజీ అదే మెసేజ్ ఇస్తుంది ఎవరికైనా. ఏం చేసినా ఎవరికోసమో చెయ్యొద్దంటుందామే. మన కోసం మనం చెయ్యాలి. ఆ తరువాత గుర్రపు డెక్కల వెంట వచ్చే దుమ్ముల జనం అభిమానం పైకి ఎగుస్తూనే ఉంటుంది. తన స్నేహితురాలే కాదు, తన ఫండ్ మేనేజర్ కూడా అయిన సుజీ గురించి చాలా గొప్పగా చెబుతాడు స్వరూప్. ఆమె నాసా సైంటిస్టులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తుందన్నప్పుడు అతనిలో కించిత్ గర్వం కూడా తొణికిసలాడుతుంది. యాంకరింగ్ షోస్, స్టాక్ మార్కెట్ గొడవలు, మంచానికే బందీని చేసే శారీరక ఇబ్బంది ఇన్ని ఉన్నా కూడా తాను కొత్త జీవితం ప్రసాదిస్తున్న పిల్లల మధ్య ఉంటే ఈ దీదీ ముఖంలో సరికొత్త నవ్వు కనిపిస్తుంది. ఇండిపెండెంట్గా పైకి వస్తున్న రోజుల్లోనే యాక్సిడెంట్ అయింది. సో ఈవెన్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ షీ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. సో ఆలోచించింది ఏం చేయాలి, ఏం చేస్తే ఇండిపెండెంట్గా ఉండగలుగుతామని. సో షీ ఫెల్ట్ బీయింగ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కెన్ కీప్ మీ ఇండిపెండెంట్ ఇన్ ఆల్ వేస్. ఫైనాన్షియల్గా అంటే డబ్బులు ఉంటే అన్నీ మన చేతుల్లో ఉంటాయి. ఫిజికల్గా నన్ను ఇంకా డెవలప్ చేసుకోలేను, ఎందుకంటే దీనికి వరల్డ్లో ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. అలాంటప్పుడు నేను డబ్బు సంపాదించుకుంటే నాకు కాళ్ళు లేకున్నా సరే అన్నీ ఉన్నట్టే అని చెప్పి అనుకొని, సో షీ ఆలోచించింది ఫైనాన్షియల్గా ఎలా ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి. సో టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేసింది విత్ 2 people అండ్ దాన్ని 25 peopleకి డెవలప్ చేసింది. లేటర్ ఆన్ ఇంకా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆలోచన ఎలా ఉంటుందంటే ఎంత చేసినా సరే చాలదు, ఇంకా చేయాలి అనిపిస్తుంది. సోషల్ సర్వీస్ గురించి చూస్తే తను మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తను NGO రన్ చేస్తుంది. షీ స్టార్టెడ్ విత్ 2 people అండ్ టుడే ఇట్స్ రన్నింగ్ విత్ 25 people. ఒక్కో చిన్నారిది ఒక్కో పెద్ద విషాదం. అవన్నీ తానే చెప్పినప్పటికీ సుజీనే వాళ్లకు ఆ పెద్ద విషాదాల బారి నుంచి రక్ష కూడా. ఇంతకీ శారీరకమైన కాళ్లతో ప్రమేయం లేకుండా జీవితంలో కాళ్లపై నిలబడడం అనే మాటకి సగర్వ తార్కాణమైన సుజాత మనకిచ్చే సందేశమేంటి? ఆమె మాటల్లోనే చెప్పుకుంటే, కేవలం ఆలోచన ముఖ్యం, అది లేకుంటే అన్ని అంగాలున్న వికలాంగుల కిందే లెక్క, అది ఉంటే ఆత్మహత్యకి బదులు ఆత్మవిశ్వాసం పక్కా. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కానీ ఆ ఒక్క అడుగు కూడా వేలేని స్థితిలో ఉంది సుజాత. అయినా తన మనసుని ఉత్సాహంతో ఉరకలెత్తించి తన కాళ్ళపై తాను నిలబడ్డం అంటే ఏంటో రుజువు చేసింది. మానసిక వైకల్యం లేకపోతే శారీరక లోపమే కాదని ఆమె సాక్ష్యం ఇస్తుంది. అయినా విజయం సాధించడం అంటే భిన్నమైన పనులు చేయటం కాదు, భిన్నంగా పనులు చేయటం అని ఆమె రుజువు చేసింది. ఇది ఇవాల్టి ఎదురీత.